ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం 2 పేతురు పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము. ఈ పత్రిక రచయిత సీమోను పేతురు. పేతురే ఈ పత్రిక రాశాడనడానికి రుజువులెన్నో ఉన్నా కొందరు ఈ పత్రిక పేతురు రాయలేదని వితండవాదం చేస్తున్నారు. 2 పేతురు పత్రిక వాక్యంలో ఉంది గనుక ఇది దేవుడు రాయించిన పత్రిక అని మనం నమ్మాలి. యూదా పత్రికలో పేతురు చెప్పిన మాటలే ఉటంకించబడి ఉండడం గొప్ప విశేషం. ఈ పత్రికలో పేతురు తన సొంత అనుభవాలను పొందుపరిచాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని ఎరుగుదును. నేనీ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్ములను రేపుతాను. ఇది న్యాయమే గదా. యేసు మహాత్యమును మేము కన్నులార చూచాము. పరిశుద్ధ పర్వతము మీద మేము ఆయనతో కూడా ఉండి మహాదివ్య మహిమ నుండి వచ్చిన స్వరం విన్నాము. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్మలమైన మీ మనస్సులను రేపగోరుతాము. ఈ విధంగా వ్యక్తిగతమైన హెచ్చరికలు చేశాడంటే ఈ రచయిత పేతురే అని నిస్సందేహంగా చెప్పగలము. క్రీస్తు శకం 66 సంవత్సరంలో ఈ పత్రిక రాయబడింది. ఇది రాసిన కొద్ది కాలానికే పేతురు హతసాక్షి అయ్యాడు. పేతురు యొక్క హంసగీతిక ఈ 2వ పత్రిక. అలాగే 2 తిమోతి పత్రిక పౌలు యొక్క హంసగీతిక అన్నాము. 2 పేతురు పత్రిక, 2 తిమోతి పత్రిక, ఈ రెండిటిలో కొన్ని పోలికలున్నాయి. క్రైస్తవ యాత్రికులకు ఈ పత్రికలో ఎన్నో ముఖ్య హెచ్చరికలున్నాయి. విమత సిద్ధాంతాలను గురించి జాగ్రత్తగా ఉండవలసిందని ఈ ఇద్దరు బోధించారు. ఇదే సందేశం ఈ రోజున మనకు వర్తిస్తుంది. అప్పుడు ఒక చిన్న మేఘం రాను రాను ఇంతింతై ఆకాశమంతటినీ మేఘావృతం చేసింది. తప్పుల తడక సిద్ధాంతాలు నాటి నుండి నేటి వరకు దేవుని సంఘానికి గడ్డు సమస్యలుగా పరిణమిస్తూనే ఉన్నాయి. బోధకులలో విమత ధోరణులు పొడసూపుతున్నాయి. పేతురు బోధకులలోని వైఖరిని వేలుపెట్టి చూపితే పౌలు విశ్వాసులందరి బలహీనతలను ఎండగట్టాడు. పేతురు, పౌలు తమ పత్రికలలో తమ అవసాన కాలాన్ని పేర్కొన్నారు. 2 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం, నా ఈ గుడారాన్ని అనగా ఈ శరీరాన్ని త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని నేనెరుగుదును అంటున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు పౌలన్నాడు, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడాను. నా పరుగు కడముట్టించాను. విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు. పేతురు తన పత్రికలో ఇదే మాట పలికాడు. నా జీవితకాలం ముగింపు ఘడియల్లోకి వచ్చేసింది అంటున్నాడు. పేతురు, పౌలు సంఘానికి ఇచ్చిన సందేశమిదే. సంఘం దేవుని వాక్యంపై నిలిచి ఉండాలి. సంఘానికి దేవుని వాక్యమే ఏకైక ప్రమాణం. విమత బోధలను తిప్పికొట్టాలంటే సంఘానికి దేవుని వాక్యం క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. తప్పుడు సిద్ధాంతాల తుపానును ఎదుర్కొని దేవుని సంఘం నిలువబడాలి. శత్రువైన సైతాను వేసే అగ్ని బాణాలను ఎదుర్కొని జయించవలసిన దేవుని సంఘమిది. పేతురు 1వ పత్రికలోని అంశం 2వ పత్రికలో మారింది. అలాగే పౌలు రాసిన 2 తిమోతి పత్రికలోని అంశాలు విభిన్నమైనవి. వేరువేరు అంశాలను ఆయా పత్రికల్లో చర్చించారు. 2 పేతురు పత్రికలో చర్చనీయాంశం తప్పుడు బోధలు, సిద్ధాంతాలు. ఇది ఒక పెద్ద తుపానులాగా సంఘం మీదికి వచ్చి పడుతుంది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి దేవుని సంఘం సిద్ధపడాలి. దానికి వాక్య జ్ఞానం ఎంతో అవసరం. అనుభవ జ్ఞానం లేనివారు
తప్పుడు సిద్ధాంతాలను ధైర్యంగా ఖండించలేరు. క్రీస్తునందలి విశ్వాసము, క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానము, ఈ రెండూ మనకు ఎంతో అవసరం. యోహాను సువార్త 17:3 యేసు ప్రభువు తన మహాప్రార్థనలో అన్నాడు, తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఆయనను గురించి తెలుసుకోవడం కాదు, ఆయనను స్వయంగా ఎరిగి ఉండాలి, సన్నిహితంగా ఎరిగి ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు లేకుండా సంఘమే లేదు. ఆయనను అనుభవపూర్వకంగా ఎరగని వారికి నిత్యజీవము లేదు. క్రైస్తవ ఉద్యమం ఏదైనా క్రీస్తు లేకుండా ఎలా ఉండగలదు? పెట్రోలు నూనె లేకుండా కారునెలా నడుపుతారు? నీవు క్రైస్తవుడివైతే క్రీస్తును బాగా ఎరిగి ఉండాలి. అతి సన్నిహిత సంబంధ సహవాసాలు ఆయనతో కొనసాగించే వ్యక్తినే క్రైస్తవుడు అంటాము. 2 పేతురు పత్రికలో తప్పుడు సిద్ధాంతాలను ఖండించటమే కాదు, సరైన సిద్ధాంతాన్ని బాగా తెలుసుకొని ఉండాలి అని చెప్పబడింది. దేవుని వాక్యం ద్వారా అందలి సత్యాలను జీవితానికి అన్వయించుకోవాలి. క్రీస్తుతో దగ్గరి సంబంధం ఏర్పరచుకోవాలి. వాక్యము స్థిరమైన ప్రవచనం. దీనిని గురించే పేతురు తన 2వ పత్రికలో పేర్కొనడం జరిగింది. నూతన జన్మతో క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. ఆ తరువాత ఎదుగుదల. క్రైస్తవ జీవితం వర్ధమాన జీవితం. ఈ పత్రిక మొత్తానికి కీలక వచనం, చిట్ట చివరి ఆశీర్వచనం, మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి. ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నూతన జన్మ పొందగానే అయిపోలేదు. దేవుని బిడ్డలు ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. దేవుని వాక్యాహారం లేనిదే దేవుని కృపలో ఎదగడం జరగదు. విశ్వాసులు దేవుని కృపలో వర్ధిల్లడానికి ఈ పత్రిక ఎంతగానైనా ఉపయోగపడుతుంది. మొదట పాలతో, రాను రాను వారికి బలవర్ధమైన వాక్యాహారంతో పెంచాలి, పోషించాలి. విశ్వాసులారా వినండి, దేవుని వాక్య జ్ఞానాన్ని సంపాదించుకొనండి. అట్టే సమయం లేదు. ఇదే పేతురు రాసిన 2వ పత్రికలోని సారాంశం. అమూల్యము అనే మాట 2 సార్లు ఈ పత్రికలో వస్తుంది. ఈ పత్రికలో విశ్వాసమనే మాట కూడా వస్తుంది. 2వ పత్రికలో జ్ఞానం ముఖ్యమైనది. జ్ఞానం అనే పదం 16 సార్లు ప్రయోగించబడింది. కొందరు తమకేదో అతీత జ్ఞానం ఉంది అంటున్నారు. గాని క్రీస్తునందలి జ్ఞానం అందరిది, అందరూ అందులో ఎదగాలి అని దేవుని చిత్తం. మార్మిక మతాలు ఏదో రహస్యం తమకే తెలుసు అన్నట్లు మాట్లాడతాయి. నిజమైన జ్ఞానం యేసును ఎరిగి ఉండడమే. 2 పేతురు పత్రికలో 3 అధ్యాయాలున్నవి, 6 ముఖ్యాంశాలున్నవి. 1 క్రైస్తవ కృపలు ఒకదానికొకటి చేర్చబడతాయి. క్రైస్తవ జ్ఞానం యేసుక్రీస్తును దేవుణ్ణి ఎరిగి ఉండటంలో ఉత్పన్నమవుతుంది. అదే పునాది మీద కట్టబడుతుంది. 2 లేఖనాలదే అధికారం. ప్రవచనాల నెరవేర్పు లేఖనాధికారాన్ని ధృవపరుస్తుంది. ఇవి అసలే చీకటి రోజులు. మనకు పరిశుద్ధ లేఖనాలే వెలుగు. నెరవేరిన లేఖనాలు వాక్యాధికారాన్ని స్థిరపరుస్తాయి. 3 అబద్ధ బోధకులు విమత సిద్ధాంతాలను సంఘాలలోకి రవాణా చేస్తారు, జాగ్రత్త. ప్రవక్తల ప్రవచనాలను అబద్ధ బోధకులు అపార్థానికి గురిచేస్తారు. 4 యేసు ప్రభువు రాకడను బట్టి మనం ఎంతో ఆదరణ పొందుతున్నాము. 5 లోకము కొరకైన దేవుని ప్రణాళిక. గతకాలమందలి లోకం ఎలా ఉండేది? ఇప్పటి సందేశమేమిటి? సంగతేమిటి? భవిష్యత్తులో ఏమి జరగనై ఉందో పేతురు స్పష్టపరుస్తున్నాడు. 6 విశ్వాసులకు కొన్ని సలహాలు ఇవ్వబడినవి. దేవుని కార్యక్రమమును గురించి ప్రతి విశ్వాసీ తెలుసుకోవాలి. రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు జ్ఞానమందు వర్ధిల్లాలి. పేతురు ఈ పత్రిక రాయటంలో ముఖ్యోద్దేశ్యమిదే. కపట బోధకులను మనం పసికట్టాలి. విశ్వాసులు ఆధ్యాత్మిక వయస్సులో ఎదగాలి, బలం పుంజుకోవాలి.
క్రీస్తును గురించిన జ్ఞానమందు కూడా ఎదగాలి. ఈ పత్రికను సంఘాలన్నిటినీ ఉద్దేశించి పేతురు రాశాడు. మొదటి పత్రిక రాసిన 3 సంవత్సరాలకు పేతురు తన రెండో పత్రిక రాశాడు. బహుశా రోము నుండి ఈ ఉత్తరం రాసి ఉంటాడు. ప్రియ విశ్వాసులారా, మీ జీవితయాత్ర ముగింపు ఘడియలు వచ్చేశాయి. నా హృదయంలో ఉన్నదంతా ఈ పత్రికలో వ్యక్తం చేస్తున్నాను. నేను వెళ్లిపోయాక అబద్ధ బోధకులు వచ్చి మిమ్ములను బాధిస్తారు. అయితే సువార్త సత్యం మారనిది, దానిని మార్చడానికి ఎవరికీ తరం కాదు అంటున్నాడు భక్త పేతురు. మొదటి అధ్యాయం 3వ వచనంలో పేతురు అంటున్న మాట, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టి మన ప్రభువైన యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృప సమాధానము విస్తరిల్లునుగాక. ఈ పత్రికలో పేతురు పౌలును కూడా పేర్కొనడం గొప్ప విశేషం. 2 పేతురు, యూదా పత్రిక, ఈ రెండిటిలో అంశాలు ఒకటిగానే ధ్వనిస్తున్నాయి. విశ్వాసులు తమ లోపాలను దేవుని వాక్యపు వెలుగులో చూసుకొని సవరించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. 2 పేతురు పత్రిక అంతా విశ్వాసులకు హెచ్చరిక. రాబోయే ప్రమాదం దృష్ట్యా విశ్వాసులు తమ భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పేతురుకున్న ధైర్యం, అనుభవం, విశ్వసనీయత చాలా గొప్పవి. పేతురు హతసాక్షిగా చనిపోకముందు ఆయన ఇచ్చిన చిట్ట చివరి సందేశమే ఈ పత్రిక. పేతురు తన మొదటి పత్రికలో విశ్వాసులకు ధైర్యము, ఆదరణ గొలిపే మాటలెన్నో చెప్పాడు. శ్రమల మధ్య విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలో విశదీకరించాడు. బయట నుంచి వచ్చే ముట్టడిని ఎలా ఎదుర్కోవాలో మొదటి పత్రికలో రాశాడు. 2వ పత్రికలో సంఘం లోపలి కపట బోధకుల సిద్ధాంతాల వల్ల కలిగే పోరాటాన్ని ప్రస్తావిస్తున్నాడు. తప్పుడు సిద్ధాంతాలతో సరిపెట్టుకుని తృప్తిగా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నారు ఈ క్రైస్తవులు. ఈ విషయమై పేతురు విశ్వాసులను గద్దించాడు. క్రైస్తవ జీవితంలో మందకొడితనం ఉండకూడదు. వాక్యానుసారమైన జీవితం శోధనలను జయించగలుగుతుంది. కడవరి దినాలలో అబద్ధ బోధకులు ఎక్కువవుతారు. డబ్బు కోసం వారు ఏమైనా చేస్తారు, ఏదైనా చెబుతారు. దేవుని విషయాలను అపహాస్యానికి గురిచేస్తారు. తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. గర్విష్ఠులై ప్రగల్భాలు పలుకుతారు. వారందరూ దేవుని శిక్షకు, ప్రతిదండనకు అప్పగించబడతారు. దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించినట్లే జరుగుతుంది. ప్రభువు రాకడ ఆలస్యమవుతోందంటే దానికి కారణం దేవుని దీర్ఘశాంతం. లోకంలో ప్రజలందరూ రక్షించబడాలని దేవుని కోరిక. తప్పుడు బోధల చేత ఆకర్షించబడకండి. విశ్వాసమందు మీరు దినదినము ఎదుగుతూ ఉండండి అని పేతురు క్రైస్తవ విశ్వాసులను ప్రోత్సహించాడు. విశ్వాసమందు సమానానుభవము గల విశ్వాసులకు వినిపించిన హంసగీతిక 2 పేతురు పత్రిక. ఈ పత్రికలోని ప్రతి అంశము మనకు వర్తిస్తుంది. ఈ ఉత్తరం పేతురు నీకు నాకు రాశాడా అనిపించేటంత ఆత్యయికమైనది. మాకే సత్యమంతా తెలుసు అంటూ ఎవరెవరో కపట బోధకులు మనకు ఎదురుపడుతుంటారు. ప్రజలను ఆకట్టుకోవడానికి వీరెన్నో విధానాలు అవలంబిస్తున్నారు. సోదరీ సోదరులారా, పేతురు సందేశం జాగ్రత్తగా వినండి. పేతురు హెచ్చరికలను పాటించండి. దేవుని వాక్కు ప్రత్యక్షానికి భిన్నమైంది ఏది ఎవరు చెప్పినా నమ్మకండి. మొదటి పేతురు పత్రికలో శ్రమలను మనం ఎందుకు ఎలా సహించాలో చెప్పబడింది. బయట నుండి శత్రువైన సైతాను ఎన్నో శోధనలు కల్పిస్తాడు. శ్రమలలో సహనము కలిగి విశ్వాసమందు నిలకడగలవారై జయించాలి అని పేతురు ప్రబోధించాడు. అయితే క్రైస్తవుల మధ్యనే బయలుదేరే విమత సిద్ధాంతాలను ఎలా ఎదుర్కోవాలో 2వ పత్రికలో విడమరిచి చెబుతున్నాడు. దొంగ బోధకులు, వంచకులు కల్లబొల్లి మాటలతో అమాయకులైన విశ్వాసులను పెడద్రోవ పట్టిస్తారు.
అలాంటి సిద్ధాంత దోషాలను ఈ రోజున విశ్వాసులు పసికట్టాలి, వాటికి దూరంగా ఉండాలి. వారి సిద్ధాంతాలు సత్యానికి దూరమైనవి. ఇలాంటి విపరీత ధోరణులను ఎదిరించడానికి కావలసిన ఆత్మబలము, కృపాబలము విశ్వాసులకు ఎంతో అవసరమని ఈ పత్రిక రచయిత స్పష్టంగా చెబుతున్నాడు. విశ్వాసులు ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ పాటించాలి. నీ విశ్వాసం ఎలాంటిదో నీ విశ్వసనీయతలో కనపడుతుంది. నీ ప్రవర్తన నీ విశ్వాసాన్ని రుజువుపరుస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల ఆసక్తి గలవారమైతే మనము వెనకబడిపోము. దుర్బోధలు మనలను ఏమీ చెయ్యలేవు. పెరుగుదల, అభివృద్ధి విశ్వాసి జీవితంలో ఎంతో అవసరం. విశ్వాసంతో ఆరంభమైన నీ క్రైస్తవ జీవితం ఇతరుల పట్ల నీకున్న ప్రేమలో సార్థకమవుతుంది, సంపూర్ణమవుతుంది. నీవు ఎదుగుతూ ఉండాలంటే దేవుణ్ణి సన్నిహితంగా ఎరిగి ఉండాలి. దినదినము ప్రభువును అనుభవించటం అభ్యసించాలి. ప్రభువును వెంబడిస్తూ ఉండాలి. ఆయన మనకు నేర్పిన సత్యాలను మరచిపోకుండా మననం చేస్తూ ఉండాలి. విశ్వసనీయులమై, ప్రభువుకు విధేయులమై, ఆయనకు మంచి గృహ నిర్వాహకులమై బ్రతకాలి. క్రైస్తవ జీవితమందు మనం ఎంత అభివృద్ధి సాధించామో ఆయనకు ఎప్పటికప్పుడే లెక్క అప్పగించాలి. ఇక దొంగ బోధకులను గురించి, సంఘములు కపట బోధకుల విషయమై ఒక కంట కనిపెట్టి ఉండాలి. వారి అబద్ధాల నుండి దేవుడే మనలను కాపాడాలి. వారు తమ ఆధిక్యతను గురించి తామే ఎంతో గర్విస్తారు. నైతిక భ్రష్టత్వానికి, కాముకత్వానికి ప్రజలను నడిపిస్తారు. మనము బైబిలును, పరిశుద్ధ లేఖనాలను అంటిపెట్టుకుని ఉండాలి. కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 10 ఆజ్ఞలతో మనకు పనేమిటి అని బోధిస్తారు. ఆత్మప్రేరితమైన వాక్యాన్ని మనం అనుసరించాలి గాని వారు వీరు చెప్పింది వినకూడదు. బైబిలు సత్యాలకు విపరీతార్థాలు చెప్పేవారిని గురించి జాగ్రత్త. ఇక 2 పేతురు పత్రికలో క్రీస్తు రెండో రాకడ ప్రస్తావించబడింది. క్రీస్తు రాకడతో కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తాయి. ఆ కొత్త సృష్టిలో మనము సదాకాలము జీవిస్తాము. అది నీతి నివసించే రాజ్యం. దేవుని బిడ్డలమైన మనం దేవుని వాగ్దానాలను నమ్ముతాము. క్రీస్తు రాకడ సమయం అవిశ్వాసులకు తీర్పుకాలం. దేవుని ప్రజలు స్వయం తృప్తితో ఉండిపోకూడదు. ఉత్తమ స్థాయిలో జీవించాలి. వాక్య నియమాలను తూచా తప్పకుండా పాటించాలి. తప్పుడు సిద్ధాంతాలను ఖండించాలి. మోసపోకూడదు. క్రీస్తు తప్పక తిరిగి వస్తాడు అనే నిరీక్షణ మనలో ఉత్సాహాన్ని ఎక్కువ చేయాలి. అవిశ్వాసులకు దేవుడు మరో అవకాశమిస్తున్నాడు. త్వరపడి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించాలి. పశ్చాత్తప్తుడైన పాపిని దేవుడు నిర్నిబంధంగా క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఒడిదుడుకులు ఎన్ని తటస్థపడినా యేసు వస్తాడని ప్రతి క్షణము మనం ఎదురుచూడాలి. ప్రియ సోదరీ సోదరులారా, వినండి. 1 పేతురు పత్రిక రాయబడినప్పుడు రోమా చక్రవర్తి నీరో, అతడు క్రైస్తవ విశ్వాసులను ఎంతో హింసించాడు. ఆ తరువాత 3 సంవత్సరాలకు 2వ పత్రిక రాశాడు పేతురు. శ్రమబాధితులైన క్రైస్తవులకు 1 పేతురు పత్రిక గొప్ప ప్రోత్సాహకం. అయితే 2వ పేతురు పత్రికలో సంఘం లోపల ప్రవర్తిల్లే సమస్యలకు పరిష్కారం చూపబడింది. కొందరు అబద్ధ బోధకులు విశ్వాసులను బలహీనపరిచే ప్రసంగాలు చేస్తున్నారు. క్రైస్తవము నుండి వారిని పెడత్రోవ పట్టించే దుర్బోధలు సంఘంలో ఒక బెడదగా పరిణమించాయి. విమత సిద్ధాంతాలతో పోరాటమే 2వ పేతురు పత్రిక. క్రైస్తవ సందేశములు ముఖ్యంగా 3 ఈ పత్రికలో పేర్కొనబడ్డాయి. దేవుని వాక్యమే మనకు ప్రమాణ గ్రంథం. దేవుని వాక్యాధికారాన్ని విశ్వాసులందరూ ఒప్పుకొని తీరాలి. 2, విశ్వాసం వర్ధమానమై పరిపక్వత దిశగా వృద్ధి చెందాలి. 3, యేసుక్రీస్తు రాకడ నిశ్చయత, నిరీక్షణ బలపడాలి. యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు, జ్ఞానమందు అభివృద్ధి సాధించాలి. దేవుణ్ణి గురించిన అనుభవ జ్ఞానం దినదినము వృద్ధి చెందాలి. పాపమయమైన ఈ పాడు లోకం
మన విశ్వాసాన్ని సవాలు చేస్తుంది. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. మనం విశ్వాసమందు ఎదగడానికి అనుకూల వాతావరణం దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు యేసుక్రీస్తుకు సన్నిహితంగా మనం ముందుకు సాగాలి. ప్రతి పరిస్థితిలో సత్యానికి ప్రతినిధులమై మనం వ్యవహరించాలి. ముగింపులో పేతురు, పౌలు వీరి వ్యక్తిత్వాలలో ఉన్న పోలికలను గుర్తించండి. వీరిద్దరి లక్షణాలు, వీరి వ్యక్తిత్వాలు పరస్పర భిన్నములు అనిపిస్తాయి. వీరిద్దరి బోధనాంశాలు కూడా భిన్నమైనవే. అయినా ఇద్దరూ ఒకే ప్రభువును ప్రకటించారు. 2 పేతురు పత్రికలో మన జీవమునకు, భక్తికి కావలసిన దైవశక్తి ప్రస్తావించబడింది. అనుభవ జ్ఞానం ఎంత అవసరమో నొక్కి చెప్పబడింది. తెలుసుకోవలసిన సంగతులెన్నో ఇందులో ఉన్నాయి. నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే ధన్యులు. 3వ అధ్యాయం 17వ వచనంలో పేతురన్నాడు, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. ఈ పత్రిక 1వ అధ్యాయం వచ్చే పాఠంలో విందాము. ముందుగా చదువుకొని సిద్ధపడి రండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.